హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకైతే 99% స్కోర్ చేయడానికి మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటో డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోకి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేసిండే, అంటే అన్న హై వెయిటేజ్ చాప్టర్స్ మీద ఒక వీడియో చేయండి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో. ఏ చాప్టర్స్కి మీరు ఎక్కువ వెయిటేజ్ చేయాలి, ఇంకో హార్డ్లీ 4-5 మంత్స్ టైమే ఉంది. సో ఈ కొంచెం టైంలో మేము అట్లీస్ట్ ఆ చాప్టర్స్ ప్రిపేర్ అయ్యి ఒక డీసెంట్ పర్సెంటైల్, ఒక మంచి పర్సెంటైల్ని తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఏ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనే దాని గురించి స్టూడెంట్స్ అయితే కామెంట్ చేసిండే. సో అందుకే ఈ వీడియోలో మీకు ఎగ్జాక్ట్లీ అదే చూపిపోతుంది. ఓకే, సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఇంకా సిలబస్ సరిగ్గా అవ్వలేదు, 50% సిలబస్ కూడా అవ్వలేదు ఇంకా, అండ్ అసలు కాన్ఫిడెన్స్ రావట్లేదు, ఇంకా ఎగ్జామ్ ఆల్మోస్ట్ పోయింది, బిస్కెట్ అయిపోయింది అనే లెవెల్కి వచ్చిండ్రు, వాళ్ళు అట్లీస్ట్ ఈ వీడియోలో నేను చూపించబోయే చాప్టర్స్ అయినా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ ఈ 4-5 మంత్స్ మీరు గట్టిగా ప్రిపేర్ అయినా, ఆ చాప్టర్స్ మీరు మంచిగా ప్రిపేర్ అయినా, మీకు మంచి పర్సెంటైల్ వచ్చే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి నాన్న. ఓకే, సో వీడియో మీకు చూపించేస్తాం. సో అండ్ అలాగే జేఈకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కూడా ఈ వీడియో పక్కా షేర్ చేయండి అబ్బా, చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే నేను ప్రయారిటీ 1 చాప్టర్స్ చూపిస్తాం. సో ఈ ప్రయారిటీ 1 చాప్టర్స్ అగైన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడిటికి సంబంధించి ఈ ప్రయారిటీ 1 చాప్టర్స్ చూపిస్తాం. ఓకే, సో ఇందులో ఈ ప్రయారిటీ 1 చాప్టర్స్లో ఉన్న ప్రతి చాప్టర్ మీరు మంచిగా ప్రిపేర్ అయినా ఒక 40-45% వెయిటేజ్ అయితే కవర్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. మ్యాథ్స్లో వెక్టార్ ఆల్జీబ్రా, 3D జామెట్రీ వెరీ ఇంపార్టెంట్, అస్సలు స్కిప్ చేయకండి. ఈ 2 చాప్టర్స్ నుంచి ఏం లేకపోయినా మినిమం 3, మ్యాక్సిమం ఒక 5, కొన్ని కేసెస్లో 6 క్వశ్చన్స్ అడిగిన షిఫ్ట్స్ కూడా ఉన్నాయి. సో అందుకే ఈ 2 చాప్టర్స్ ఫస్ట్ అయితే గట్టిగా ప్రిపేర్ అవ్వండి అబ్బా. ఓకే, అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఈ చాప్టర్స్కి సంబంధించి వేరేమైనా బేసిక్స్ నేర్చుకోవాలి సో దట్ ఈ చాప్టర్స్లో మీకు ఏం ఇష్యూ రాకుండా ఉంటుంది అని మీకు ఆ బేసిక్స్ కూడా మెన్షన్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ వెక్టార్ ఆల్జీబ్రా తీసుకోండి, లేదా 3D జామెట్రీ తీసుకోండి. మనకి నార్మల్గా వెక్టార్స్లో అయితే కొన్ని కాన్సెప్ట్స్లో డిటర్మినెంట్ ప్రాపర్టీస్కి సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ యూజ్ చేస్తామన్నమాట. సో మీకు ఎప్పుడైనా అలాంటి కాన్సెప్ట్ కొంచెం వేరే చాప్టర్ది యూజ్ అవుతుంది అనిపిస్తే మీరు వెళ్ళి ఒక్కసారి ఆ చాప్టర్కి సంబంధించి ఆ కాన్సెప్ట్ నేర్చుకోండి, సరిపోతుంది. ఓకే, సో అట్లా మీకు ఈ బేసిక్స్ వేరే చాప్టర్స్ బేసిక్స్ ఏవైతే రిక్వైర్డ్ ఉన్నాయో అవి కూడా యాడ్ చేసి పెట్టినాయి ఇక్కడ. ఓకే, సో 3D జామెట్రీ, వెక్టార్ ఆల్జీబ్రా, ఆ తర్వాత సీక్వెన్స్ అండ్ సిరీస్ కూడా హై వెయిటేజ్ చాప్టర్, బైనామియల్ థియరం కూడా హై వెయిటేజ్ చాప్టరే, ఫంక్షన్స్, ఆ తర్వాత డెఫినెట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్, మ్యాట్రైసెస్, డిటర్మినెంట్స్. ఇన్ఫాక్ట్ మ్యాథ్స్లో అయితే మీరు ఇక్కడ కనిపిస్తున్న ఎంత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 9 మీరు కరెక్ట్గా నేర్చుకున్న ఈ 9 చాప్టర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నా కూడా మ్యాథ్స్లో అయితే 99% ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ ఇందులో మీరు చూసుకుంటే ఎక్సెప్ట్ ఫర్ ఈ డెఫినెట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈ 2 తీసేస్తే మిగిలిన చాప్టర్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్ చాప్టర్సే. వెన్ ఐ సే ఇండిపెండెంట్ చాప్టర్స్ అంటే ఒక చాప్టర్కి ఇంకో చాప్టర్కి మధ్యలో పెద్ద కనెక్షన్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనుకోండి, మీకు డెఫినెట్ ఇంటిగ్రేషన్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీకు ఇండెఫినెట్ వచ్చి ఉండాలి, లేదంటే అసలు డెఫినెట్ టచ్చే చేయలేరు మీరు. సేమ్ మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్ మంచిగా చేయాలి అనుకుంటే మీకు డెఫినెట్ యాజ్ వెల్ యాజ్ ఇండెఫినెట్ మంచిగా వచ్చి ఉండాలి. ఓకే, సో ఈ 2 చాప్టర్స్కి మేబీ అవి కనెక్టెడ్ ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టం అనిపించచ్చు. కానీ ఇఫ్ యూ సీ సీక్వెన్స్ అండ్ సిరీస్, బైనామియల్ థియరం లేదా ఫంక్షన్స్ కూడా మీకు ముందు బేసిక్స్, ఒక సెట్స్ ఇంకా రిలేషన్స్ గురించి తెలిస్తే చాలా సరిపోతుంది. ఫంక్షన్స్ మీరు స్టార్ట్ చేసేయచ్చు చాప్టర్ కంఫర్టబుల్గా, మీకు ఎక్కడ ఇష్యూ ఉండదు. మ్యాట్రైసెస్, డిటర్మినెంట్స్ ఇవన్నిటికీ పెద్దగా మీకు వేరే చాప్టర్స్ యొక్క బేసిక్స్ లేదా చాలా హెవీ కాన్సెప్ట్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉండవు. సో దాట్ వే యునో మీకు ఈ పర్టిక్యులర్ చాప్టర్స్ అయితే ఈజీగా కవర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వెక్టార్స్ అండ్ 3D కూడా మీరు డైరెక్ట్గా స్టార్ట్ చేయొచ్చు. బట్ యాజ్ ఐ సెడ్ మధ్యలో కొన్ని దగ్గర మీకు డిటర్మినెంట్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి వెక్టార్ ఆల్జీబ్రాలో. ఓకే, అండ్ 3D జామెట్రీలో చూసుకుంటే మీకు కొన్ని దగ్గర స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్స్, అండ్ 2D జామెట్రీ అది కూడా నాట్ వెరీ డెప్త్. ఇప్పుడు వెన్ ఐ సే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3D జామెట్రీలో నేను మీకు చెప్తున్నా, అరే బేసిక్స్ నేర్చుకోండి, స్ట్రైట్ లైన్స్ బేసిక్స్ నేర్చుకోండి అంటే మీరు ఆబ్వియస్లీ యూ నీడ్ నాట్ టు గో ఇన్ డెప్త్.
మీ స్ట్రెయిట్ లైన్స్ చాప్టర్ మొత్తం నేర్చుకోవాల్సిన పని లేదు. మీరేం చేస్తారంటే సింపుల్‌గా ఐపీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి స్ట్రెయిట్ లైన్స్‌లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఫార్ములాస్ చూసుకోండి. ఎందుకంటే అవే మీకు ఇందులో కూడా యూజ్ అవుతాయి. సో, అట్లా మీరు బేసిక్స్ కవర్ చేయండి. ఓకే. సో, దిస్ ఈజ్ ఫర్ మ్యాథ్స్. ఆ తర్వాత ఇంకా నేను ఫిజిక్స్ చూపిస్తే సేమ్ ఫిజిక్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ పర్టిక్యులర్ చాప్టర్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్, మాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్, లాస్ ఆఫ్ మోషన్, గ్రావిటేషన్, అటమ్స్ అండ్ న్యూక్లియై అండ్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, యూనిట్స్ అండ్ డైమెన్షన్ అండ్ సెమీకండక్టర్స్. ఓకే. సో, ఇవి ప్రిపేర్ అయినా వీటి నుంచి మీరు ఒక 40-50 మార్క్స్ అయితే పక్కా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు నాన్న. ఓకే. సో, ఫిజిక్స్‌లో ఇవైతే హై ప్రయారిటీ చాప్టర్స్. సో, ఫిజిక్స్ మీకు కష్టం అనిపిస్తే అట్‌లీస్ట్ ఇగో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ చాప్టర్స్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ దీనికి కావాల్సిన బేసిక్స్ ఏ బేసిక్స్ మీకు ఇంపార్టెంటో అది కూడా ఇక్కడ మెన్షన్ చేషిన. ఓకే. ఆ చాప్టర్స్ బేసిక్స్ అయినా చూసుకోండి. సో, వెన్ ఐ సే బేసిక్స్ మీరేం చేస్తారు అంటే ఇందాక చెప్పినట్టు అట్‌లీస్ట్ ఐపీ లెవెల్ వరకు నేర్చుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే అట్‌లీస్ట్ మీరు ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎక్కడెక్కడైతే కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అవుతుందో, ఆ కాన్సెప్ట్ ఏంటో మీరు ఒకసారి చూసేసుకోండి. ఓకే. ఆ కాన్సెప్ట్ క్లారిటీ తెచ్చుకోండి. సో థట్ మీకు ఈ మెయిన్ చాప్టర్స్‌లో ఎలాంటి ఇష్యూ ఉండదు. ఓకే. సో, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీలో మీరు చూసుకుంటే జీఓసీ హైయెస్ట్ వెయిటేజ్ ఒక 2-3 క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు ఇక్కడ హైడ్రోకార్బన్స్, తర్వాత కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, కోఆర్డినేషన్ కంపౌండ్స్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, సొల్యూషన్స్, థర్మోడైనమిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఓకే. ఇవి మీరు ప్రయారిటీ 1 చాప్టర్స్ అనమాట కెమిస్ట్రీలో. సో, ఇవి ఫస్ట్ మీరు కవర్ చేసేసుకోండి. అండ్ అగైన్ అక్కడ మెన్షన్ చేషిన క్లియర్‌గా ఏ బేసిక్స్ మీకు ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ బేసిక్స్ అయితే మీకు వచ్చుండాలో ఈ చాప్టర్స్‌కి అవి కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే. ఈ డాక్యుమెంట్ నేను వాట్సాప్‌లో షేర్ చేస్తా. వాట్సాప్ ఛానెల్‌లో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. జాయిన్ అయిపోయి కావాలంటే ఈ డాక్యుమెంట్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. సో, ఇది ప్రయారిటీ 1 చాప్టర్స్ నాన్న. ఇవి కవర్ చేషిన 45% సిలబస్ ఆల్మోస్ట్ ఒక 45-50% సిలబస్ కవర్ అయిపోతుంది. అంటే ఒక 150 మార్క్స్ వరకు స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి మీకు. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు ప్రయారిటీ 2 చాప్టర్స్ మీరు కవర్ చేసుకోండి. కానీ దానికన్నా ముందు అగైన్ ఈ ప్రయారిటీ 1 చాప్టర్స్ మీరు కవర్ చేసేటప్పుడు అలా నేను ఓన్లీ 1 షాట్ వీడియోస్ చూసేసుకుంటా సరిపోతుందా అంటే సరిపోదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు 100% సిలబస్‌ని మీరు అందులో తీసేసి పక్కకంతా మొత్తం రిమూవ్ చేసి కొన్ని చాప్టర్స్ టార్గెట్ చేస్తున్నారు. ఆ కొన్ని చాప్టర్స్‌లో కూడా మీరు పైన పైన నేర్చుకుంటా 1 షాట్ వీడియోస్ చూస్తా అంటే మీకు డెఫినిట్‌గా అంత హెల్ప్ అవ్వదు. అంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఈ ప్రయారిటీ 1 చాప్టర్స్ ఇందులో నుంచి ఏ క్వెషన్ వచ్చినా కూడా మీరు సాల్వ్ చేసే రేంజ్‌లో ఉండాలి. ఓకే. సో, దానికోసం మీరేం చేస్తారు ఆల్రెడీ నేను సెపరేట్ వీడియోలో అంటే వేరే ప్రీవియస్ వీడియోస్‌లో మీకు చెప్పిన. ఎగ్జాక్ట్‌లీ ఎట్లా మనం ఒక చాప్టర్ ప్రాపర్ వేలో ప్రిపేర్ అవ్వాలి అని. నేను చూపిస్తా. ఇదే పీడీఎఫ్‌లో నేను యాడ్ చేసి పెట్టిన. ఫస్ట్ మీరేం చేస్తారు, ఫస్ట్ ఆ చాప్టర్‌కి సంబంధించి మొత్తం అన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్క టాపిక్ స్కిప్ చేయకుండా అన్ని టాపిక్స్ కవర్ చేసుకోండి. సెకండ్ మీరేం చేస్తారు, నోట్స్ రాసుకోండి ప్రాపర్‌గా. తర్వాత పీవైక్యూస్ సాల్వ్ చేయండి. అట్‌లీస్ట్ 100 లాస్ట్ ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ జేఈఈ మెయిన్ పీవైక్యూస్ తీసుకుంటే ప్రతి చాప్టర్‌లో మీకు ఏం లేకపోయినా ఒక 150 ఆర్ అట్‌లీస్ట్ ఒక 100, 150 క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, ఆ అట్‌లీస్ట్ 100 పీవైక్యూస్ అయినా సాల్వ్ చేయండి ప్రతి చాప్టర్‌కి సంబంధించి. ఆ చాప్టర్ మీద మీరు ఒక మాక్ టెస్ట్ పక్కా రాయండి. చాప్టర్ వైస్ మాక్ టెస్ట్‌లు ఉంటాయి మన దగ్గర. ఓకే. సో, ఆ మాక్ టెస్ట్‌లు మీరు రాసేయండి. సో, రాసేస్తే చాప్టర్ వైస్ మాక్ టెస్ట్ మీకు ఐడియా వస్తది. ఆ చాప్టర్‌లో మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, ఎంత మంచిగా చేస్తున్నారు అని. ఓకే. అండ్ ఎక్కడెక్కడ ఇష్యూస్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఏ కాన్సెప్ట్ సరిగ్గా అర్థం అవ్వట్లేదు. సో, అది మీరు ఎప్పుడైతే ఆ చాప్టర్ ప్రిపేర్ అవుతున్నారో అవన్నీ మీరు ప్రాపర్‌గా కవర్ చేసుకుంటూ ఆ చాప్టర్‌లో ఇన్ డెప్త్‌గా ప్రిపేర్ అవ్వాల్సిందే. మీకు ఇంకో వేరే ఆప్షన్ లేదు. సో, ప్రయారిటీ 1 చాప్టర్స్ అయితే మీరు ఇదే వేలో ప్రిపేర్ అవ్వండి. అండ్ మాక్ టెస్ట్‌లో కూడా ఈ మాక్ టెస్ట్ స్ట్రాటజీ నేను ప్రీవియస్ వీడియోస్‌లో డిస్కస్ చేషిన. నేను మాక్ టెస్ట్ రాసిన తర్వాత కూడా మీరు చూసుకోండి ఆ చాప్టర్‌లో మీకు ఏ మిస్టేక్స్ అయినాయి, సిల్లీ మిస్టేక్స్ అయినాయా? లేదా మీకు ఫార్ములా గుర్తు రాలేదు, లేదా ఏదైనా ఈక్వేషన్ గుర్తు రాకపోవడం వల్ల ఆ పర్టిక్యులర్ క్వెషన్ పోయిందా? లేదా మీకసలు కాన్సెప్టే సరిగ్గా అర్థం కాలేదు, అందుకే ఆ క్వెషన్ పోయిందా? లేదా మీకు చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ చాప్టర్‌కి సంబంధించి క్వెషన్స్ మీకు చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అదా ఇష్యూ. లేదంటే అసలు ఆ చాప్టర్‌లో ఆ టాపిక్ మీరు టచ్ చేయలేదు, అందుకే క్వెషన్ పోయిందా?
అంతే. ఇంతకన్నా ఎక్కువ మిస్టేక్స్ ఏముండదు జెప్పండి. సో, దాన్ని బట్టి మీరు అనాలిసిస్ జేసుకోండి. దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది. మీరు మాక్ టెస్ట్ రాసిన తర్వాత చాప్టర్ మీద మీకు దెలుస్తది. ఆ చాప్టర్‌లో మీకు సిల్లీ మిస్టేక్స్ ఎక్కువున్నాయంటే మీరు ఈజీగా దాన్ని రెక్టిఫై జేసుకోవచ్చు. లేదు మీకు ఏదైనా ఫార్ములా, ఈక్వేషన్ గుర్తు రావట్లేదు అంటే మీరు అది నోట్స్‌లో రాసుకోండి. సో దట్ మీరు రివిజన్ చేసే టైంలో మీరు మంచిగా తెలుస్తది. ఓకే. ఇది నాకు ఆ టైంలో గుర్తు రాలేదు. సో దీని మీద నేను ఎక్కువ ఫోకస్ జేయాలి అని. లేదు మీకు ఆ కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాలేదు. అప్లై చేయలేకపోయిండ్రు. ఆ కాన్సెప్ట్ మళ్ళీ చూసుకోండి. లేదు చాలా ఎక్కువ టైం పడుతుంది క్వెషన్స్‌కి. సో మేబీ ఆ చాప్టర్ లెంథీ చాప్టర్ అయ్యుండొచ్చు. లేదా మీరు రాంగ్ వేలో ఆ క్వెషన్‌ని సాల్వ్ చేస్తుండొచ్చు. సో వాటెవర్ ఇట్ ఈస్ మీరు దానికి తగ్గట్టుగా మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. లేదా అసలు ఆ టాపికే టచ్ చేయలేదు మీరు అంటే, టాపిక్ నేర్చుకోండి. సో, ఇలా మీరు మాక్ టెస్ట్‌ని ఎప్పుడైతే ఇట్లా అనాలిసిస్ జేస్తారో అండ్ ఇలా ప్రిపేర్ అయితే ఆ ప్రయారిటీ 1 చాప్టర్స్ అప్పుడు మీరు కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు. ఆ ప్రయారిటీ 1 చాప్టర్స్ నుంచి ఏ క్వెషన్ వచ్చినా గూడా నేను కంఫర్టబుల్‌గా అటెంప్ట్ జేయొచ్చు అని. ఓకే. ఆ తర్వాత వన్స్ ప్రయారిటీ 1 చాప్టర్స్ అయిపోయిన తర్వాత ఓకే. మీరేం జేస్తారు అంటే ప్రయారిటీ 2 చాప్టర్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ జేయండి. దీని నుంచి ఆల్మోస్ట్ ఒక 25% వెయిటేజ్ అయితే కవర్ అయిపోతుంది మనది. సో, ఇందులో మ్యాథ్స్‌లో మనకి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ ఉంది, స్టాటిస్టిక్స్, స్ట్రెయిట్ లైన్స్ ఉంది, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, కాంప్లెక్స్ నంబర్, క్వాడ్రాటిక్ అండ్ సర్కిల్స్. ఓకే. ఫిజిక్స్‌లో వచ్చేసి మోషన్స్ అంటే 1D ఉంది అండ్ వేవ్ ఆప్టిక్స్ ఉంది, రే ఆప్టిక్స్ ఉంది, ఆల్టర్నేటింగ్ కరెంట్, థర్మోడైనమిక్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, వర్క్ పవర్ ఎనర్జీ అయితే ఉంది అండ్ ఫైనల్లీ కెపాసిటెన్స్. అండ్ కెమిస్ట్రీలో చూసుకుంటే ఆల్కహాల్స్, ఆ తర్వాత మనకి ఫినాల్స్ అండ్ ఈథర్స్ అండ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అండ్ అమైన్స్ అండ్ బయోమాలిక్యూల్స్ అయితే ఉన్నాయి. ఈ చాప్టర్స్ ఉన్నాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్స్. ఆ తర్వాత మనకి ఈ పర్టిక్యులర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పిరియాడిసిటీ, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, రిడాక్స్ రియాక్షన్స్, కెమికల్ కైనెటిక్స్ ఈ పర్టిక్యులర్ చాప్టర్స్ అయితే ఉన్నాయి మనకి ప్రయారిటీ 2 చాప్టర్స్‌లో అయితే. ఓకే. సో, ఇవి మీరు కవర్ చేసుకోవచ్చు. అండ్ ప్రయారిటీ 2 చాప్టర్స్ వచ్చేసరికి అగైన్ వెరీ సింపుల్ నాన్న. మీ దగ్గర టైం ఉంది. ఇంకా మీ దగ్గర మంచిగా టైం లెఫ్ట్ ఉంది. యూ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు స్పెండ్ అనుకుంటే, మీరు ఇందాక చెప్పిన ఎట్లయితే నేను చెప్పినా కదా! ఏ వేలో ప్రిపేర్ అవ్వాలి అని, అది ఫాలో అవ్వండి. లేదు టైం రావట్లేదు. మీరు లెట్స్ సే ప్రయారిటీ 1 చాప్టర్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడానికే మీకు ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్, 3 మంత్స్ పట్టింది. హార్డ్‌లీ ఇంకో 1 మంత్ ఉందంతే. ఆ తర్వాత మీరు మాక్ టెస్ట్ రివిజన్ చేయాలి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే మీరేం చేస్తారు అంటే, అట్‌లీస్ట్ ఈ చాప్టర్స్ అన్నీ వన్ షాట్ వీడియోస్ చూసేసుకొని, ఆ తర్వాత లాస్ట్ ఒక 4, 5 ఇయర్స్ జేఈఈ మెయిన్ పీవైక్యూస్‌లో అట్‌లీస్ట్ ఒక 50-75 పీవైక్యూస్ అయినా సాల్వ్ చేయండి పర్ చాప్టర్. ఓకే. సో థట్ మీకు ఈ చాప్టర్‌కి సంబంధించి సరే మీకు ఆ క్వెషన్ ఒకవేళ ఈజీ టు మోడరేట్ లెవెల్ మధ్యలో వచ్చినా కూడా మీరు కంఫర్టబుల్‌గా సాల్వ్ చేసేసుకోవచ్చు. కొంచెం టఫ్‌గా అంటే అబోవ్ యావరేజ్ లేదా టఫ్ సైడ్ ఎళ్ళిందనుకోండి క్వెషన్స్. ఇన్ థాట్ కేస్ ఓకే. వస్తే వచ్చింది. లేదంటే మీరు స్కిప్ జేయొచ్చు. కానీ అట్‌లీస్ట్ మీరు ప్రిపేర్డ్‌గా ఉంటారు. ఈ చాప్టర్స్ అయినా. ఓకే. సో, మీ కంప్లీట్ టార్గెట్ ఏంటంటే, అంటే నేను మీకు ఈ ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 చాప్టర్స్ గూడా ఎలా ఇస్తున్నా అంటే, ఈ నెక్స్ట్ ఇప్పుడు అట్‌లీస్ట్ మీరు నవంబర్ మిడ్ లోపు ఒక 70% సిలబస్ అయినా ఖతం జేసుకోండి. సో థట్ నవంబర్ మిడ్ అయిపోయిన తర్వాత 70% సిలబస్ రివిజన్, మాక్ టెస్ట్‌లు రాస్తారు. అండ్ మిగిలిన టైంలో కొంచెం ఎప్పుడైనా టైం దొరుకుతూ ఉంటే మీరు బ్యాక్‌లాగ్స్ కూడా కావాలంటే కవర్ చేసుకోవచ్చు. అలా మీరు టార్గెట్ అయితే పెట్టుకోండి. ఓకే. సో, మీరు ఒకవేళ యాజ్ ఐ సెడ్ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో మాకసలు అర్థం కావట్లేదు ఏం జేయాలో, అసలు కంప్లీట్‌లీ అన్‌ప్రిపేర్డ్ ఉన్నా అనుకున్నా గూడా మీరు అట్‌లీస్ట్ ఈ ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 ఆర్డర్ ఫాలో అయ్యి చాప్టర్స్ ఇట్లా కంప్లీట్ జేసుకున్నా గూడా ఈ నెక్స్ట్ 3, 4 మంత్స్‌లో మీరు ఒక మంచి కంఫర్టబుల్ పొజిషన్‌లో అయితే ఉండొచ్చు నాన్న. ఓకే. మీ జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌కి. ఓకే. అండ్ ఒక్కసారి నవంబర్ మిడ్ లోపల మీరు 70% సిలబస్ కంప్లీట్ జేస్తే డెఫినైట్‌లీ సూపర్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చేస్తది మీకు. అండ్ ఆ తర్వాత మిగిలిన 1 ½ మంత్ మీరు రివిజన్ అండ్ మాక్ టెస్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఓకే. అండ్ దాంతో పాటు ఇక్కడ ఏం చేసినా అంటే, ఇప్పుడు నేను ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 చాప్టర్స్ అన్నీ మీకు చూపించినా కదా! ఓకే. మీరు ఒకవేళ ఇవన్నీ నేను ఒక ప్రాపర్ వేలో ఎలా కవర్ చేయాలి, లైక్ వితౌట్ ఎనీ లెట్ అస్ సే వితౌట్ ఎనీ ఇష్యూస్ ఇన్ బిట్వీన్ లైక్ కనెక్షన్ ఇందాక చెప్పిన డెఫినెట్ ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కనెక్టెడ్ ఉంటాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇవన్నీ కనెక్టెడ్ ఉంటాయి. సో, అట్లా కనెక్టెడ్ చాప్టర్స్ మీరు సెపరేట్‌గా ప్రిపేర్ అయితే ఎక్కదు. సో, ఏం చేసినా అంటే మీకొక ఆర్డర్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నా స్క్రీన్ మీద. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్‌లో మీరేం చేస్తారు అంటే బేసిక్ ఆల్జీబ్రాతో స్టార్ట్ చేయండి. బేసిక్ మ్యాథమెటిక్స్. ఆ తర్వాత సెట్స్ అండ్ రిలేషన్స్, ఫంక్షన్స్, ఆ తర్వాత సీక్వెన్స్ అండ్ సిరీస్, బైనామియల్ థియరమ్, పీఎన్సీ, ప్రాబబిలిటీ, ఆ తర్వాత కాంప్లెక్స్ నంబర్స్. దీంతో మీ ఆల్జీబ్రాలో ఉన్న మెయిన్ టాపిక్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఆ తర్వాత మీరు కావాలంటే కాలిక్యులస్ స్టార్ట్ చేయొచ్చు. డిఫరెన్షియేషన్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, ఇండెఫినిట్, డెఫినిట్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్.
దీంతో కాలిక్యులస్ టాపిక్స్ కవర్ అయిపోతాయి. ఆ తర్వాత మీరేం జేయొచ్చు అంటే స్ట్రెయిట్ లైన్స్, వెక్టర్ ఆల్జీబ్రా, 3D అండ్ ఫైనల్‌గా మీరు కావాలంటే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఈ వేలో సాల్వ్ చేస్తే మీకేం పెద్దగా అంత ఇష్యూ ఉండకపోవచ్చు. ఓకే. కావాలంటే ఈ డిటర్మినెంట్స్ అండ్ మ్యాట్రిసెస్ మీరు స్టార్టింగ్‌లో ఈ ఆల్జీబ్రా స్టార్టింగ్‌లో ఇక్కడ అన్నీ కవర్ చేస్తున్నారు గదా! అక్కడ కూడా కావాలంటే ప్రాబబిలిటీ తర్వాత, కాంప్లెక్స్ నంబర్స్ తర్వాత కావాలంటే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ కవర్ చేసుకోవచ్చు. లేదంటే లాస్ట్‌లో కూడా కవర్ చేసుకోవచ్చు. మేబీ వెక్టర్ ఆల్జీబ్రా కన్నా ముందు కూడా కవర్ చేసుకోవచ్చు. ఓకే. బట్ జస్ట్ ఒక ఆర్డర్ ఇస్తున్నాం. సో దట్ మీకు క్లారిటీ ఉంటది. ఓకే. ఏ చాప్టర్ తర్వాత ఏ చాప్టర్ నేను కవర్ చేసుకోవచ్చు అని. సేమ్ మీకు ఫిజిక్స్ అండ్ ఆల్సో కెమిస్ట్రీకి ఒక సర్టెన్ ఆర్డర్ ఇచ్చిన ద వే యూ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ దిస్ చాప్టర్స్ అని ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 చాప్టర్స్. ఓకే. సో ఇది ఫాలో అవ్వాలి అనుకుంటే ఇట్లా ఫాలో అవ్వండి. లేదు నేను నా ఆర్డర్‌లో నేను ఒక ఆర్డర్ ప్రిపేర్ చేసుకొని దానికి తగ్గట్టుగా వెళ్తా అంటే డెఫినైట్‌లీ యూ గో అహెడ్ విత్ థాట్. మీరు అట్లా ప్రిపేర్ అవ్వండి. బట్ యాస్ ఐ సెడ్ మేక్ ష్యూర్ మీరు ఇందాక చెప్పినట్టు యూ కాంట్ స్టార్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వితౌట్ కంప్లీటింగ్ ఇండెఫినిట్. అది చేయకండి. అలా చేస్తే ఆబ్వియస్లీ మీరు ఆ చాప్టర్‌తో స్టక్ అయిపోతారు. మీకేం అర్థం కాదు. సో ఫస్ట్ ఆ ప్రీ రిక్విజిట్స్ ఆర్ బేసిక్స్ ఆ చాప్టర్స్‌కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి చూసుకోండి. అవి మీకొచ్చు ఈ చాప్టర్‌తో అట్‌లీస్ట్ నేను ఐపీ లెవెల్ వరకు బేసిక్స్ అని నాకొచ్చు అనుకుంటే దెన్ యూ కెన్ రైట్ అవే స్టార్ట్ ద చాప్టర్ అనమాట. ఓకే. సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. అండ్ యాస్ ఐ సెడ్ ఈ డాక్ నేను మన డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ ఛానెల్ ఉంటది. అక్కడైతే షేర్ చేస్తాం. డౌన్‌లోడ్ చేసేసుకోండి. అండ్ ఇంకా వేరేమైనా డౌట్స్ ఉంటే డెఫినైట్‌లీ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.